6 ఆయుర్వేద హెర్బ్స్ మరియు ఫుడ్స్ మీ బాడీని మార్చేస్తాయి. జెండర్తో సంబంధం లేకుండా 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మీ వయసు ఎప్పటికీ 30లోనే ఆగిపోదు. అందరిలాగానే మీకు కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముఖం మీద మీ వయస్సు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటిలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండలేరు. అన్నిటికంటే మించి బీపీ, షుగర్ లాంటివి బయటపడడం మొదలవుతుంటాయి. అయినప్పటికీ మీరు 30లో ఎలాగైతే ఉంటారో అలాగే ముందు కూడా అంతే ఆరోగ్యంగా, అంతే బలంగా, అంతే యంగ్గా కనిపించడానికి ఆయుర్వేదంలో 6 రకాల మెడిసిన్స్ మరియు ఫుడ్స్ ఉన్నాయి. వీటిని కనుక ఉపయోగిస్తే మీ ఈ సమస్యలన్నిటినీ ఖచ్చితంగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎక్కువ లేట్ చేయకుండా ఈ 6 రకాల మెడిసిన్స్ మరియు ఫుడ్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా 6వ హెర్బ్ మరియు ఫుడ్ చాలా చాలా ముఖ్యం. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నెంబర్ 1 సఫేద్ ముస్లి, దూలగుండి లేదా వెల్వెట్ బీన్స్ మరియు శిలాజిత్. చాలా మంది ఈ పేర్లని మొదటిసారి విని ఉంటారు. ఒకవేళ ఇవి మీకు ఇదివరకే తెలిసి ఉంటే వీటి గురించి మీకేం తెలుసో కామెంట్లో షేర్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే ఎక్కువ ఆశ్చర్యపడకండి. ఇవన్నీ ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లగా ఉన్నవే. ఆయుర్వేదంలోని అనేక రకమైన హెర్బ్స్ లో వైట్ ముస్లి అంటే సఫేద్ ముస్లి కూడా ఒకటి. ఇదొక తెల్లని వేరు. దీంట్లో మన అనారోగ్యాలను నయం చేసే ప్రత్యేకమైన గుణాలుంటాయి. ఆయుర్వేదంలో బృంహణ థెరపీ కోసం దీన్ని 1000 ఏళ్లగా వాడుతున్నారు. పోషకాల లోపం ఉన్నవారు సఫేద్ ముస్లి పొడిని వాడచ్చు. దీనివల్ల వారి కండరాలు బలంగా తయారవుతాయి. ఇది శరీర బరువు పెరిగేలా చేసి బలమైన కండరాలు తయారయ్యేలా చేస్తుంది. మగవారు, మహిళలు కూడా దీన్ని వాడచ్చు. ముఖ్యంగా ఇది వారిలో లైంగిక కోరికలు పెంచుతుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయేరియా గుణాలు విరేచనాలను కూడా తగ్గిస్తాయి. అలాగే ఆవేదన, బాధ, ఆందోళన, టెన్షన్ వీటితో ఉండేవారు దీన్ని తీసుకుంటే ఇది సెరటోనిన్ ఉత్పత్తిని తగ్గించి బాధని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇక దూలగుండి విషయానికి వస్తే దూలగుండి మన తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా దొరికే మొక్క ఇది. దీని ఆకులు మిరప ఆకుల్లా ఉంటాయి. దూలగొండి లేతకాయలు చిక్కుడుకాయ ఆకారంలో ఉంటాయి. లేతకాయల్ని తరిగి చిక్కుడుకాయ కూరలాగానే వండుకోవచ్చు. ప్రధానంగా ఇవి పురుషుల్లో జీవ కణాలు పెరిగేలా చేసే ఔషధాల్లో, లైంగిక సమర్థతను పెంచే ఔషధాల్లో, పార్కిన్సోనిజం లాంటి మెదడు వ్యాధుల్లో, కీళ్లవాతంలో ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వాతదోష వ్యాధులున్న వారికి దీని విత్తనాలు అమృతంతో సమానమని చెప్పవచ్చు. ఇది స్త్రీల వ్యాధుల్లోనూ పనిచేస్తుంది. గర్భాశయానికి టానిక్ లాంటిది. సంతానం కలిగిన స్త్రీలకు, పీరియడ్స్ రెగ్యులర్గా రాని వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. కేంద్రీయ నాడీ వ్యవస్థని బలపరుస్తుంది. చలువనిచ్చే ఔషధాల్లో ముఖ్యమైనది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది, శరీర తత్వంలోనూ మార్పు తెస్తుంది. ఇక చివరిగా శిలాజిత్. శిలాజిత్ అనేది మందపాటి తారు లాంటి రెసిన్ లేదా గోందు. పోషకాలు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఏజింగ్ ప్రక్రియను కంట్రోల్ చేస్తుంది మరియు మన ఉత్సాహాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫుల్విక్ యాసిడే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని సెల్ మ్యూటేషన్స్ని తగ్గిస్తాయి మరియు వృద్ధాప్యానికి ప్రధాన కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. మీకు తెలుసా, లిబిడోని పెంచడానికి అలాగే మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సాంప్రదాయ నివారణగా పనిచేస్తుంది. శిలాజిత్ చిత్తవైకల్యం, డిప్రెషన్ మొదలైన అనేక రకాల మానసిక సమస్యలకు చికిత్సలు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వాత మరియు పిత్త దోషాలను బ్యాలెన్స్లో ఉంచుతుంది. వీటితో పాటు సెరటోనిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య జుట్టు రాలడం. అలాంటి సమస్యకి శిలాజిత్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జుట్టుని తిరిగి పెరగడానికి మరియు జుట్టు యొక్క ఆకృతిని, నాణ్యతను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అలాగే ఇది స్కాల్ప్ పై రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది వెంట్రుకలు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.
అలాగే ఇది సంతానోత్పత్తికి మరియు లిబిడో పెరుగుదలకు కారణమయ్యే టెస్టోస్టిరాన్ తయారీని ప్రేరేపిస్తుంది. మగవారిలో పౌరుషం మరియు ఓర్పుని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ ప్రయోజనాలన్నిటినీ ఎలా సొంతం చేసుకోవాలి, వీటిని ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే, ఈ మూడింటిని 1 టీ స్పూన్ పరిమాణంలో తీసుకొని పాలలో కలుపుకొని తాగాలి. గుర్తుంచుకోండి, శిలాజిత్ తక్కువ మోతాదులో కలుపుకోవాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని సందేహం మీకు అక్కర్లేదు, ఎందుకంటే ఇవి ఆన్లైన్లోనూ సులభంగా లభిస్తాయి. మీరు ఒక్కసారి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మీ దాకా తీసుకురావడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక రెండవది మఖానా, ఫూల్ మఖానా. వీటిని తామర గింజలు అంటారు. ఇది మంచి హెల్తీ ఫుడ్. వీటిని తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. మఖానాలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఎముకల ఆరోగ్యానికి మఖానాలోని కాల్షియం హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మఖానాలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. ఇందులో ప్రోటీన్ కారణంగా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి, ఆకలి కంట్రోల్ అవుతుంది. ఫైబర్ మీ జీర్ణ వ్యవస్థ నెమ్మదించేలా చేస్తుంది. దీంతో తక్కువగా తింటారు, బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మఖానా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటీస్ నుంచి కాపాడుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మఖానా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇలాంటి రీసెర్చ్ స్టడీస్, సైంటిఫిక్ ప్రూఫ్లతో కూడిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఆయుర్వేద గ్రంథాల్లో ఉండే పవర్ఫుల్ పాయింట్స్ మీతో కూడా షేర్ చేస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. అలాగే నాకు కూడా తెలియచేయండి, ఎందుకంటే నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది. ఇక మూడవది ఉసిరికాయ మరియు త్రిఫలా చూర్ణం. ప్రకృతి మనకు అందించిన బెస్ట్ ఫుడ్స్లలో ఉసిరికాయ లేదా గూస్బెర్రీ కూడా ఒకటి. ఉసిరికాయలో రోగ నిరోధక శక్తిని పెరుగుపరిచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ను న్యూట్రలైజ్ చేయడం ద్వారా కణాలను డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులను నివారిస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్, గుండె జబ్బులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి ఇతర రోగాలు కూడా అటాక్ చేయకుండా కూడా కాపాడుతుంది. ఉసిరికాయను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ధమనుల్లో మరియు సిరల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను చక్కగా ఉంచుతుంది. ఫలితంగా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు సరైన రక్త సరఫరాను పెంచి పూర్తి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని తీసుకునే సరైన సమయం ఉదయం పూట పరగడుపున తీసుకోవడం మంచిది. దీన్ని ఏ రూపంలో తీసుకోవాలి అనే విషయానికి వస్తే పచ్చిగా కూడా తీసుకోవచ్చు, జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా తీసుకోవడం నచ్చకపోతే దీంతో కర్రీస్, చట్నీలు కూడా చేసుకొని తినొచ్చు. ఇక త్రిఫలా చూర్ణం విషయానికి వస్తే, త్రిఫలా అంటే ఉసిరికాయ, హరితకి మరియు విభీతకి, ఈ 3 పండ్ల యొక్క మిశ్రమం. త్రిఫలాలో ఉండే ఆమ్లకి, విభీతకి మరియు హరితకి వంటి మూలికల యొక్క మిశ్రమం మీ జీర్ణ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. ఫలితంగా బోవెల్ మూమెంట్స్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకంతో బాధపడుతున్న వారికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. త్రిఫలా చూర్ణాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. త్రిఫలా యొక్క డీటాక్సిఫికేషన్ లక్షణాలు మీ శరీరంలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడతాయి. శరీరాన్ని డీటాక్స్ చేయడం వల్ల మీ అవయవాలు మరింత మెరుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా మీ పూర్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. త్రిఫలా యొక్క ఫార్ములేషన్ బరువు కంట్రోల్ చేయడానికి సహాయపడే సామర్థ్యానికి
ప్రసిద్ధి చెందింది. శరీరంలో పేరుకుపోయిన ఎక్స్ట్రా ఫ్యాట్ మరియు టాక్సిన్స్ తొలగించడంలో సహాయం చేయడం ద్వారా ఇది వెయిట్ లాస్ జర్నీలో మీకు సహాయపడుతుంది. ఇక 4వది వాల్నట్స్. ఎక్కువ మంది నట్స్ అంటే బాదం, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని మాత్రమే తింటారు. కానీ వీటిని మించిన ప్రయోజనాలు వాల్నట్స్లో ఉంటాయని మీకు తెలుసా? ఈ నట్స్ చూడటానికి భలే విచిత్రంగా ఉంటాయి. అచ్చం మన బ్రెయిన్ మాదిరిగానే ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు కూడా మన బ్రెయిన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే వీటిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ సెల్స్కి జరిగే నష్టాన్ని నివారించి మెదడుపై ఒత్తిడి ప్రభావం పడకుండా చేస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ నట్స్లో ఉండే పాలిఫినాల్స్, విటమిన్ ఇ, మెలటోనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ శరీర కణజాలానికి మరమ్మతులు చేసే కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో మన శరీరాన్ని క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడుతాయి. అయితే వీటిని నేరుగా తినేందుకు కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు వీటిని రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి, లేదా ఉదయం నానబెట్టి సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇక 5వది అశ్వగంధ. అశ్వగంధ ఓ పురాతన మూలిక. దీన్ని తరచుగా ఇండియన్ జెన్సింగ్ అని కూడా పిలుస్తారు. జెన్సింగ్ అంటే వివిధ ఔషధాల గుణాలు కలిగిన మొక్క అని అర్థం. ఈ మూలికలో ఉండే పునరుద్ధరణ మరియు పునరుజ్జీవన లక్షణాల కారణంగా ఆయుర్వేదంలో దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇది మీ శక్తి స్థాయిలను పునరుజ్జీవింపచేస్తుంది మరియు ఓర్పును పెంచుతుంది. ముఖ్యంగా అలసటను ఎదుర్కోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా, కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఒత్తిడి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో పరోక్షంగా ముడిపడి ఉంటుందని వెల్లడించారు. మరికొన్ని అధ్యయనాలు ఒత్తిడి క్యాన్సర్ యొక్క తీవ్రతను పెంచుతుందని వెల్లడించాయి. అంతేకాకుండా డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో కూడా ఇది ముడిపడి ఉంటుంది. కానీ ఇలాంటి ప్రమాదకరమైన ఒత్తిడిని తగ్గించడానికి అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. దీని యొక్క అడాప్టోజెనిక్ లక్షణాల కారణంగా శరీరానికి ఒత్తిడి, ఆందోళన, అలసట వంటి వాటికి ప్రతిస్పందించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇది ఒత్తిడి హార్మోన్ అయినటువంటి కార్టిజోల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇక 6వది వెన్న. ఒకవేళ మీ ఇంట్లో స్వచ్ఛమైన పాలు ఉండి దాని నుంచి తీసిన వెన్నతో పట్టిక బెల్లం కలిపి తింటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వాత, పిత్త మరియు కఫ ఈ 3 దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మిశ్రమంలో మాత్రమే కాదు, ప్రయోజనాల్లో కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండిటి కలయిక జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అలాగే మీ ఎముకలు బలంగా ఉంటాయి. ఫలితంగా ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి బోన్స్కి సంబంధించిన సమస్యల నుంచి రక్షిస్తుంది. కాకపోతే ఈ బెనిఫిట్స్ మీరు ఇంట్లో స్వచ్ఛంగా చేసుకున్న వెన్న నుంచి మాత్రమే లభిస్తాయి. బయట మార్కెట్లో దొరికే నాసిరకమైన వెన్నలో ఇటువంటి ప్రయోజనాలు అందవు అని గుర్తుంచుకోండి. చూశారు కదా, ఈ 6 ఫుడ్స్ మరియు ఆయుర్వేద మెడిసిన్స్ మిమ్మల్ని మీ 30 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా మరియు యవ్వనవంతంగా ఉంచుతాయి. కాబట్టి మీ డైట్లో వీటిని భాగం చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీళ్ల సర్జరీలు నివారించాం. 2 రాష్ట్రాల్లో ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.